ప్రైజ్ లార్డ్. మరి యొక్క సమయంలో అనుదిన అరుణోదయ వాగ్దానంలో మనం ప్రతినిత్యము దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో మరి ఈ దినముందు దేవుని యొక్క వాగ్దానంలో అనేక విషయాలు నేను జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని సన్నిధులు ఎంతో సహనంతో మనం దేవుని యొక్క మరి క్రియల కొరకు, ఆయన చేసే అద్భుత క్రియల కొరకు, లేకపోతే మన పట్ల దేవుడు కొన్ని కార్యాలు చేయాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. మరి ఎంత ప్రార్థన చేసినా ఇంకా నా పట్ల ఏ మేలు జరగట్లేదు, నా పట్ల ఏ క్రియలు జరగట్లేదు అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు నిరాశకి గురవుతూ ఉంటుంటాం. అలాంటప్పుడు దేవుని యొక్క వాక్యంలోంచి దేవుడు మరి ఈ సమయంలో, ఈ దినాల్లోనే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జీవించిన కాలంలో భూమి మీద, అలాగే ఆయన రాకమునుపు భక్తులైన వారు ఎంతోమంది ఎన్నో మరి సమస్యలు అనుభవించారు. అదే రీతిగా రానున్న ఈ యొక్క యుగాంత దినాల్లో కూడా ఈ భూమి మీద అనేకమైన శ్రమలు వస్తాయి. వాటిని ప్రతి ఒక్కరు కూడా సహించాలి, జయించాలనే విషయంతో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చదవబడుతుంది. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును అని అంటున్నాడు. ఇక్కడ నీ సహనమును, నీ కష్టాన్ని కూడా నేను ఎరుగుదును అంటున్నాడు. నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును అంటున్నాడు. దేవుడు మన గురించిన సంగతులన్నింటినీ కూడా నేను ఎరుగును అంటున్నాడు. ఇక్కడున్న ఎఫెసీ సంఘములకు ఒక మాట మరి సెలవిస్తూ, ఆ సహనము కలిగిన సంఘము అట్లాగే మరి ఎక్కడ కూడా అలసట చెందలేదని, అపోస్తులు కాని వారు ఆ సంఘములో అపోస్తులని చెప్పుకుంటున్న వారిని పరీక్షించి కనుగోగలిగిన కెపాసిటీ ఆ సంఘానికి ఉందని 7 సంఘాలకు ఈ యొక్క ఉత్తరం రాస్తున్న యోహాను మరి యొక్క ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి మాటలు రాస్తున్నాడు. ఈ 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా మనం చూస్తే, మరి నువ్వు భారం కలిగి ఉన్నావని నేను ఎరుగుదును, నీవు అలయలేదని ఒక మాట నేను ఎరిగి ఉన్నాను అంటున్నారు. అలాగే ఒకప్పుడు ఒక సంఘము అమెరికా దేశంలో సహజంగా మరి ఎక్కడైనా ఒక మందిరం ఉందంటే ఆ మందిరం చుట్టూ చాలా పెద్ద పార్కింగ్ ఉండాలి. అందులో వచ్చే విశ్వాసులందరికీ కూడా కారు పార్కింగ్ ఉంటేనే చాలామంది ఆ సంఘానికి వెళ్ళగలరు. ఒక దైవ సేవకుడు ఒక కొండ మారుమూల ప్రాంతంలో ఒక చిన్న మందిరాన్ని కట్టుకున్నాడు. ఆ మందిరంలో చాలామంది వస్తున్నారు, కానీ కారు ఫెసిలిటీ పార్కింగ్ లేకపోవడం వల్ల చాలామంది ఆ సంఘాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు. పాస్టర్ గారు ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాడు, ఏంటి కారణం అని చెప్పి అందరూ కనుక్కున్నప్పుడు, మరి వాక్యములు అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని విషయాలు మాకు బాగున్నాయి, కానీ కొంచెం ఈ ప్రాబ్లం వల్ల మేము మీ సంఘం దగ్గరికి రాలేకపోతున్నాం పాస్టర్ గారు అని చెప్పడం జరిగింది. అందులో ఉన్న ఒక సంఘ పెద్ద కూడా పాస్టర్ గారిని చాలా నిరాశతో మాట్లాడి వెళ్ళిపోయాడు. కానీ ఆ దైవసేవకుడు అక్కడే నిలబడి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మరి నీ చిత్తమైతే ఈ ప్రాంతాన్ని నీవు నిలబెట్టావు, నువ్వెన్నడూ కూడా విడిచిపెట్టవు అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తుండగా, వారున్న సంఘంతో ఉన్న మౌంటైన్, ఆ కొండ దగ్గరికి ప్రభుత్వం వారు మరి ఒక ఇంజనీరింగ్ పంపించి మరి ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో వారున్న ఆ యొక్క అమెరికా విలేజ్లో కొన్ని రోడ్లు వేయడానికి వారికి కాంక్రీట్ కావాలి. ఆ కాంక్రీట్ కోసం వెతుకుతున్నప్పుడు మరి టెస్టింగ్కి వెళ్ళినప్పుడు, ఈ చర్చి ముందున్న రాయే పెద్దది, ఈ కాంక్రీట్ మాకు కావాలి, ఇది ప్రభుత్వము రోడ్లు వేయడానికి తీసుకుంటుందని చెప్పి ఆ ఇంజనీరింగ్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మీరు కొన్ని రోజులు ఆ వేరే ప్రాంతంలో మీకు షట్టర్ మేము వేస్తాము, ఆ తర్వాత ఈ మందిరాన్ని కూడా మీకు మేము కట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది, ఇప్పుడు కనుక మీరు మాకు అవకాశం ఇస్తే ఈ రాళ్ళని తీసుకెళ్ళి మీకు ఈ ప్రాంతం చదును చేసి ఇవ్వడానికి అవకాశం ఉందని ఆ ఇంజనీరింగ్ దేవుడు ఎంత చక్కగా పంపించాడు. ఆ సమయంలో పాస్టర్ గారు ఆ మాటను ఒప్పుకున్నాడు. ఆ సంఘం అంతా కూడా ఆ మందిరాన్ని అక్కడి నుంచి ఖాళీ చేసి పక్కకు వచ్చి మరి ఆ మందిర స్థలాన్ని బాగు చేయడానికి దేవుడు అక్కడ కొన్ని కాంక్రీట్ సంబంధించిన రాళ్ళు సంబంధమైన రాయిని దేవుడు పెట్టడం ఎంతో గణనీయంగా కనబడుతుంది. మరి ఈ ఉదయకాల సమయంలో మరి ఆ దైవ సేవకుడు విశ్వాసంతో ప్రార్థించాడు, భారం కలిగి ప్రార్థించాడు. అక్కడున్న సంఘము అతను విడనాడినప్పటికీ కూడా దేవుడు ఆ ప్రాంతాన్ని మళ్ళీ దర్శించాడు. ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఎక్కడా లేని ఒక గొప్ప సంఘాన్ని అమెరికా ప్రాంతంలో ఆయన మందిరం కట్టడం జరిగింది. ఇంజనీరింగ్ ఆ యొక్క చర్చి పార్కింగ్ దగ్గర 5,000 మంది పార్క్ చేసుకోగలిగినంత స్థలాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. ఎవరైతే అతని కాదని తిరిగి వెళ్ళిపోయారో వాళ్ళే తిరిగి వచ్చి పశ్చాత్తాపడ్డారు. దేవుడు
ఒక గణనీయముగా ఇది ఇతను కట్టలేడు అని అనుకున్నప్పుడు కూడా అతను కట్టించి ఆ మందిరాన్ని ఇప్పించగలిగినంత సహనాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి అవి కొన్ని సంవత్సరాలు పట్టింది. అలాగే కొన్ని విషయాల్లో మన పట్ల దేవుడు కార్యం చేయాలంటే ఆయన ఒక మంచి ప్రారంభాన్ని ప్రారంభించాడని విశ్వాసం కలిగి మనం జీవించాలి. అది గణనీయంగా ఉంటుంది మీ జీవితంలో. తప్పకుండా దేవుడు ఆ దైవసేవకుని విశ్వాసంతో ఆ మందిరాన్ని ఎట్లాగైతే బలపరిచాడో, అతని శ్రమను ఎలాగైతే భరించాడో, మనం కూడా ఆ సంఘము భరించినట్లుగా భరించి దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేసేదాకా సహించగలిగి మరి దేవుని వైపు మనం ఎదురు చూద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.